ఏమైందిరా? పులి ఎక్కడిదిరా? పులి అంటారు లేదా? రీ ఏమైంది రీ? పోతున్నాం 24 hours. ఇక్కడ మొత్తం నైట్ చీకటి అయింది, ఇబ్బందికరంగా ఉంది, సౌండ్స్ వస్తున్నాయి, కాకపోతే ఇక్కడ అన్ని పాములు జెర్రీలు గిర్రీలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం మెయిన్ ఏంటి అంటే ఒక మంట పెట్టుకుంటేనే మనకు ఇప్పుడు ఒక మెయిన్ మంట పెట్టుకుంటే ఏ జంతువులు ఏవి అటాక్ చేయవు మన మీద. మంటలు గిన ఏది అటాక్ ఒక్క నిమిషం మంటలు పెట్టుకుంటే అటాక్ చేయదు. అందుకే మనం మంచి జాగ్రత్తతో మంట పెట్టుకొని ఏమైనా కర్రలు గిర్రలు పెట్టుకోవాలి. ఏమైనా వస్తే మీద అటాక్ చేస్తాను జర ఇబ్బంది లేకుండా. మనం కొంచెం ఆహారం ప్రిపేర్ ఇక మనం తెచ్చుకునేది తినాలి. ఇప్పుడు ఏం ప్రిపేర్ చేసుకోవట్లే ఇప్పుడు నైట్లో, ఎందుకంటే ఇబ్బంది కష్టం. ఈ నైట్ మేము పక్షులో ఉండవలసి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అది రగులుకుంటే మనకు కొంచెం ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మనము ఇక్కడ అడవిలలో వచ్చినందుకు మెయిన్ ఏంటంటే జంతువుల నుంచి ఏదాని నుంచి తప్పించుకోవడంటే మెయిన్ మనకు మంట ఉండాలి, కర్రలు ఉండాలి. మంట ఉంటే ఎందుకంటే జంతువులు అటాక్ చేయవు. ఎందుకంటే జంతువులకు మంట గింటంటే భయం. ఎందుకంటే ఎవరో ఉన్నారు అక్కడ ఏమో చేస్తారని అవి కూడా భయం ఉంటుంది, అవి అటాక్ చేయవు. మనం అట్లా నార్మల్గా ఉన్నాం అనుకో మనకి అటాక్ చేసి చంపి తింటాయి మనుషుల్ని. అందుకే మనం మెల్లగా ఇలా సో ఇది ఒక్క మంట ఒక్కటే మనకు ఆధారం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మనకు ఇది మనం ఏం చేసుకోవాలంటే దీన్ని జాగ్రత్తగా పొద్దున వరకు ఇది మండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎవరు పడుకున్నా కానీ ఎవరన్నా మంట దగ్గర ఉండాలి. ఎందుకంటే ఈ మంట లేని వేయడం ఇప్పుడు బహుశా ఎంత అవుతుందంటే 11 అవుతుంది గాయస్. 11 గంటలకి మనకి ఇక్కడ వచ్చి మనం ఇక్కడ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని మనం వెసులుబాటు చేసుకొని క్లీన్గా చేసుకొని ఇక్కడ అన్ని చెట్లు మొక్కలు అన్నీ కొట్టేసి మనం ఇక్కడ మంట పెట్టుకున్నాం. కాబట్టి ఇంకా మనం మార్నింగ్ వరకు ఇక్కడనే స్టే చేయాలి, ఇక్కడ మనం వండుకోవాలి. యాక్చువల్లీ మనం ఎప్పుడు వండుకుంటాం అంటే 4:30కి అట్లా మనం కొద్దిసేపు గంట రిలాక్స్ అయ్యి పండుకొని మళ్ళీ మార్నింగ్ మన జర్నీ స్టార్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఈ నైట్ మొత్తం స్టే చేసి మార్నింగ్ మన ప్రయాణం కొనసాగిస్తాం. మార్నింగ్ ఇంకా అక్కడ ఇప్పుడు ఇక్కడ సరస్సు ఉందంట, ఆ సరస్సులో పోయి స్నానం చేయక కూడా 2 రోజులు అవుతుంది. బట్టలు కూడా కంపు వాసన వస్తున్నాయి. సో మన దగ్గర కొంచెం 3 days అవుతుంది గాయస్. 3 days ఇదే బట్టలు వేసుకొని మనం ఇక్కడనే ప్రయాణం సాగిస్తున్నాం. స్నానం లేదు, వాటర్ లేదు, తాగడానికి కూడా వాటర్ ఇబ్బంది అవుతుంది. ఓ సరస్సు ఉంది, సరస్సు కాడ తవ్వడం వల్ల కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ నింపుకొని కొంచెం వడబోసుకొని తాగాలి. మనం తెచ్చుకున్న వాటర్ గీటర్ అన్నీ అయిపోయినాయి. అట్లా మనకైతే కొంచెం సేఫ్, ఎందుకంటే మంట ఉంది కాబట్టి మనం బతకగలుగుతాం. నిడదగా తట్టుకోలేకపోతున్నా, నేను వండుకుంటున్నా, నాతో కాని పని. సో మనం ఈ మంట ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి. లేకపోతే ఆ చిరణ్గాడు ఉండు, నాకు టెన్షన్ లేదు. చిరణ్గాడు వండుకోకపోతే నాకేం బాధ లేదు. చిరణ్గాని చూసుకోవాలి మనం. చిరణ్ నిద్ర వస్తుందారా? నిద్ర వస్తుంది. అది తెచ్చి పుట్టే రారా, వండుకొని రారా, మళ్ళీ ఒక్కనే అవుతా. నడిచి కాళ్ళని వచ్చి అలసిపోయేలా మొత్తం ఇలా. ఈ మంట ఆరిపోతేరా మళ్ళీ ఓడి చూడాలరా, నేను ఒక్కనే ఉన్నా. భాస్కర్ మంట అయితే ఆరిపోతుంది ఫ్రెండ్స్. మనం క్యాంపింగ్ చేయలేకపోతున్నాం ఇప్పుడు. భాస్కర్ అరే లేకండి మంట ఆరిపోతుందిరా. మా వాళ్ళు అయితే అలసిపోయి పడుకోరు. ఇక మా వాడు ఒక్కడే ఉండు. ఇప్పుడు నేను ఒక్కడిని నిద్రగాయాలి. ఈ మంట గిట్ట అయిపోయింది. పక్కకైతే జీవరాశులు ఉన్నాయి, చాలా జీవరాశులు ఉన్నాయి. మనం ఎందుకంటే కర్రలు తెచ్చుకుంటాను నేను. మనకైతే ఎప్పుడప్పుడైతే సౌండ్ అయితే వస్తున్నాయి. మనం ఏం చేయాలంటే కొంచెం మంట అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. మంట ఎక్కువ వేసి ఇక మనకి సౌండ్కి రావు ఎక్కువ. మంటకైనా జీవరాశులు అనేవి భయపడతాయి. దేనికైనా సౌండ్ చేసినా దేనికైనా భయపడతాయి. స్మెల్ గిట్ట భయపడతాయి జీవరాశులు. సో మనం ఈ మంట మెయిన్ ఆరిపోకుండా చూసుకోవాలి మనం, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మనోళ్ళు అయితే పందిలాగా వంతురు. ఏ అడవిలో అయినా కానీ వంతారు వీళ్ళు. వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. కుద్దలు అమ్మాయి నాకు. సో ఇది ఎట్లా అట్లా ఇక నేను నిద్ర కాయాలి. ఆల్రెడీ ఇప్పుడు 2 అవుతుంది. ఇంకో 2 hours 4 గంటలకు మళ్ళీ ప్రయాణం సాగించాలి. వస్తుంది, కళ్ళు నిద్ర అవుతలేవు.
కళ్ళు మండుతున్నాయి, మామూలు మంతలేవు కళ్ళు. కొంచెం అడవరు ఇంకో జరసేపు నేను ఇప్పుడు ఒక టైం ఎంత అయిందంటే 3 కావచ్చు, ఎల్లానే 2 అయిందంటే ఇప్పుడు గంట సేపు అవుతుంది, 3 కావచ్చు. ఇంకా 1 అవరే ఉంది మాకు స్టార్ట్గా. జర 4-5 అయిందంటే జర కొంచెం తెల్లారుతుంది. నైట్లో ఎటు పోలేము మనం, అందుకే ఇక్కడ ఉన్నాం. నైట్లో ఎటన్నా పోయినా కానీ ఈ అడవిలో ఏ జంతువు ఏ మృగం అటాక్ చేసేది తెలియదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సో ఈ మంట వరకు ఉన్నందు వరకు, కానీ ఈ మంట ఇప్పుడు ఆరిపోతుందా లేదా తెలియదు. నాకేమో నిద్ర వస్తుంది, వీళ్ళేమో వండుకుర్రు. భాస్కర్ అరే భాస్కరు, చరణు అరే మంట ఆరిపోతుందిరా, నేను మంట కూడా చేసేపు లేచి ఉండరాదురా. పొరగాళ్ళు ఏం లేస్తలేరు. సో నేను కూడా ఇట్లా అట్లా జర కూర్చొని నిద్ర పోదాం జరసేపు. నిద్ర వస్తుందిరా, ఇబ్బంది అవుతుంది అటు ఇటు. ఇక్కడైతే ఇప్పుడు సౌండ్స్ అయితే ఏమొస్తలేవు, కానీ మరి మంట ఉంటుందా ఆరిపోతుందా తెలియదు. ఆరిపోతే కష్టం అవుతుంది. చూద్దాం, మనం ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో నేను కూడా కొంచెం నిద్రపోతాను, నాకు కూడా కళ్ళు మండుతున్నాయి. ఒక 1 అవర్ 1/2 అవర్ అంతా ఈ మంట అప్పటి వరకు వస్తాను అనుకుంటున్నా. దేవుని మీద భారం వేస్తున్నా, ఎందుకంటే ఈ మంట దేవుడే మనం కాపాడాలి. ఇప్పుడు ఈ మంట ఆరిపోయిందంటే మా ప్రాణాలు పోయినట్టే. సో దేవుడే ఇక మాకు దిక్కు, ఎవరికి దేవుడే దిక్కు అన్నట్టు మాకు దేవుడే దిక్కు. సో మంట వేసి మేము కూడా నిద్రపోతాం. భాస్కర్ నీరు వస్తుందా నాకు కూడా? ఏమైందిరా? పులి ఎక్కడిదిరా? పులి అంటారు లేదా? రీ ఏమైంది రీ? పులి ఎక్కడిదిరా? కలలా నీ ఎడ్డి మొక్క ఏ మనిషిరా అయ్యా నువ్వు? పులి అంటే ఎంత భయపడా నేను? పండుకోకురా, మీరు పండుకోకురి. అమ్మ ఈడు ఇంత భయపెట్టించినవరా? మంట కూడా ఆరిపోతట్టుంది. కట్టెలే చెర్రసేపు అర్ధగంట పని లేదు మొత్తం వేసినవరా అయ్యా. ఏడిపోతావురా? 3 అవుతుంది, ఇంకా గంట సేపు ఉండాలి మనం. జర మొత్తం చీకటి చూడు, కనిపిస్తుందా రోడ్డు? డబ్బులు నాకు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. అరే నువ్వు కర్రలు తీసుకురా పోరా, దగ్గర గిరి నుంచి ఒకటి ఇరువు.